ఒక అబద్ధం చెప్పడం వల్ల పోయిన నమ్మకం 1000 నిజాలు చెప్పినా రాదు. మనది కాని పరాయి డబ్బుని, మనది కాని పరాయి స్త్రీని మగాడు ఎప్పుడైతే కోరుకుంటాడో అప్పటి నుంచి వాడి పతనం ప్రారంభమవుతుంది. మన చేతివేళ్ళు అన్నీ సమానంగా ఉండవు, కానీ వంగినప్పుడు మాత్రం సమానంగా ఉంటాయి. అలాగే మనం కూడా పరిస్థితులకు వంగి సర్దుబాటు చేసుకున్నప్పుడే జీవితం సుఖమయంగా అవుతుంది. మనం పలికే ప్రతి మాట ప్రేమతో ఉండాలి, నటనతో కాదు. కల్మషం పెట్టుకొని కాశీకి వెళ్ళిన మనిషి బ్రతుకు మారదు. తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు, తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం. ఉప్పుని కూరలో వేస్తే రుచి ఇచ్చింది కదా అని పాలలో వేస్తే పనికి రాకుండా చేస్తుంది. పదార్థాన్ని బట్టి అవసరము, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటుంది. కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది. దూరంగా జరగండి మిమ్మల్ని చులకనగా చూసేవారి నుండి, పరిష్కారం లేని గొడవల నుండి, నీ విలువ తెలియని వారి నుండి. నీ మనసుని కష్టపెట్టే విషయాలకి ఎంత దూరంగా ఉండగలిగితే అంత ఆరోగ్యంగా ఉండగలరు. ఓ రోజు పిల్ల చేప తల్లి చేపను అడిగింది, ఎందుకమ్మా మనం భూమి మీద బతకలేం? అప్పుడు తల్లి చేప ఇలా చెప్పింది, భూమి మీద షెల్ఫిష్లకే తప్ప మనలాంటి ఫిష్లకు చోటు లేదమ్మా అని. ఒకసారి మోసపోతే అది మన తప్పు కాదు, రెండోసారి మోసపోతే అది మన తప్పు. నా అనేవాళ్ళు ఎందరు ఉన్నా భర్త అనేవాడు భార్యకు భగవంతుడు. నిన్ను మోసం చేసేవాళ్ళు ఎందరు ఉన్నా నీతో నమ్మకంగా ఉండేది నీ భార్య ఒక్కతే. ఇదే భార్యాభర్తల బంధం. చిన్నతనములో ఏదైనా రాయాలంటే పెన్సిల్ యూజ్ చేస్తాం, కానీ పెద్ద అయ్యాక పెన్ యూజ్ చేస్తాం. ఎందుకంటే చిన్నతనములో చేసే తప్పులను చెరిపేయగలం, కానీ పెద్దయ్యాక చేసే తప్పులను ఎప్పటికీ చెరపలేం. బంధములో అయినా స్నేహములో అయినా ఉండకూడనిది నిర్లక్ష్యం, ఉండాల్సింది నమ్మకం, ఇవ్వాల్సింది సమయం. జీవితం అంటే ఒక సమస్య నుండి మరొక సమస్యకు ప్రయాణం మాత్రమే. ఏ సమస్యలు లేని జీవితం ఉండదు. మంచి మనిషిగా నటించడం అందరికీ సాధ్యమే, కానీ మంచి మనిషిగా జీవించడం కొందరికి మాత్రమే సాధ్యం. దేవుడిని నమ్ము, దగ్గరకు తీసుకుంటాడు. మనిషిని నమ్మకు, వాడుకొని వదిలేస్తాడు. కొన్ని మాటలు గమనిస్తూనే ఉండు, ఏదో ఒకరోజు గర్జించే అవకాశం వస్తుంది. అప్పుడు ఎవరిని వదలకు. ఒక అదృష్టాన్ని ఎక్కువగా చేసి చూడకూడదు, ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ ఇచ్చే వాళ్ళకి గట్టిగానే ఇవ్వాలి, లేకపోతే మనల్ని మడిసి గోచిలో పెట్టుకుంటారు. బురదలో రాయి వేస్తే ఆ బురద మన మీదే పడుతుంది. అలాగే కొందరితో ఎంత మంచిగా ఉన్నా మన వెనక గోతులు తవ్వుతూనే ఉంటారు.